ఫ్రెండ్స్ ఇదొక అతిపెద్ద స్టాక్ పాయింట్ అంటే మినీ గుడౌన్. చూడండి ఇది ఏంటి అంటే కోకోకోలా సంబంధించిన బ్రాండ్స్ అనమాట. కూల్ డ్రింక్ ఉంటుంది కదా, చూడండి చక్కగా అసలు ఎంత తక్కువ ఎంత మార్జిన్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. వీళ్ళ దగ్గర అడిగి వీళ్ళు చెప్పిన రేట్ ప్రకారం నేను మీకు చెప్తున్నా, ఓకేనా. అంటే ఇప్పుడు 20 రూపాయల బాటిల్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది కదా, పెట్ బాటిల్స్ 20 రూపాయలు, మనకి థమ్స్ అప్ కోకోకోలా ఇవి ఉంటాయి కదా. సో ఆ 20 రూపాయల బాటిల్ వచ్చి కేసుకి 28 వస్తాయి. అంటే అక్కడ బండల్ టైప్ లో ఉంది కదా, అక్కడ ప్లాస్టిక్ కవర్ చుట్టి దానికి 28 వస్తాయి అనమాట. 28 వచ్చి 470 రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఆ 28 బాటిల్స్ 470 రూపాయలకి ఇస్తే ఒక బాటిల్ ఖరీదు ఎంత పడిందంటే 16 రూపాయలు 78 పైసలు పడింది. అంటే 470 డివైడ్ చేస్తే 28తో మీకు 16 రూపాయల 78 పైసలు అంటే 17 రూపాయలు అనుకుందాం, ఓకే. అంటే ఒక చిన్న బాటిల్ వీళ్ళు షాప్లో వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటే 3 రూపాయలు వస్తుంది అనేది మన లెక్క. నెక్స్ట్ వీళ్ళే 16 రూపాయలు 78 పైసలకి ఇస్తుంటే వీళ్ళకి కంపెనీ నుంచి ఎంతకు వస్తాయి? అతి పెద్ద డీలర్ ఉంటారు కదా, వాళ్ళ పెద్ద గుడౌన్ ఉంటుంది, అక్కడ నుంచి వీళ్ళకి ఎంతకు వస్తుంది ఒకసారి లెక్కేసుకోండి. సరే నెక్స్ట్ ఇప్పుడు అదే మీకు 1/2 లీటర్ బాటిల్ అనుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ బాటిల్కి వస్తాం. 1/2 లీటర్ బాటిల్ బయట 45 రూపాయలు అమ్ముతున్నారు, 45 రూపాయల వరకు 1/2 లీటర్ అమ్ముతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే కేసుకి 24 వస్తాయి, 860 రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు. అంటే 860 డివైడ్ చేస్తే 24తో మనకి 35 రూపాయలు 83 పైసలు వచ్చింది. అంటే 36 రూపాయలు. అంటే రిటైల్ షాపుల్లో మనకి అది 1/2 లీటర్ 600 ml ఉంటుంది కదా, అది 45 రూపాయలకి అమ్మే బాటిల్ వచ్చి వీళ్ళకి పడేది అంటే వీళ్ళు మనకిచ్చేది 36 రూపాయలకే. అంటే ఒక బాటిల్ వాళ్ళు అమ్మితే రిటైల్ షాప్ వాళ్ళకి 9 రూపాయలు మిగులుతుంది. అంటే దీంట్లో ఇంకొకటి చూడాలి. రిటైల్ షాప్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే, అంటే రిటైల్ షాప్ అంటే ఏదేదో, అంటే ఇప్పుడు కిరాణా షాప్ ఉంది, వాళ్ళు కూడా కూల్ డ్రింక్ పెట్టుకొని ఉంటారు. ఈ కూల్ డ్రింక్ షాప్స్ సపరేట్గా ఉంటాయి, కిరాణా షాప్ వాళ్ళు, మెడికల్ షాప్ వాళ్ళు, అన్ని ఫ్యాన్సీ షాప్ వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. కనుక ఎంతెంత ప్రాఫిట్ ఉందనడానికి మీకు ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు వ్యాన్లో వాళ్ళు ఉన్నారు కదా, ఆ వ్యాన్లో వాళ్ళు తీసుకొని వెళ్ళి వేస్తారు కదా, అప్పుడు వాళ్ళు 1 రూపాయి తీసుకుంటారనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను, పెట్ బాటిల్ చిన్నది 20 రూపాయలది, ఒక బాటిల్ అమ్మితే రిటైల్ వాళ్ళకి 3 రూపాయలు వస్తుంది కదా. అదే దాంట్లో 1 రూపీ మార్జిన్ వరకు ఈ వ్యాన్లలో మినీ ట్రక్కుల్లో తీసుకొని వెళ్ళి షాప్కి కూల్ డ్రింక్స్ వేస్తూ ఉంటారు. నేను మీకు చెప్పే ఐడియా కూడా అదే అనమాట. వాళ్ళు 1 రూపీ తీసుకొని 2 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది 35 రూపాయలు 83 పైసలు అన్నాను, అది 45 మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే దీనిపైన కూడా 1 రూపాయో 2 రూపాయలో వీళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు. అది ఒక రోజుకి 1000 బాటిల్ 2000 బాటిల్స్ వీళ్ళు షాప్కి తిరిగి వేస్తున్నప్పుడు ఏమవుద్దంటే పెర్ డేనే వాళ్ళకి ఈజీగా 3000 4000 అలా వస్తాయన్నమాట ప్రాఫిట్ పెర్ డే. అది నెలకి 1,20,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. అంటే మనం ఏ రూట్ ఎంచుకున్నామో ఆ రూట్లో బిజినెస్ని బట్టి. ఎండాకాలం 9 నెలలు కాదు 7.5 నెలల వరకు ఎండాకాలమే ఉంటుంది, విపరీతమైన ఎండ, సేల్స్ అందదు. షాప్ వాళ్ళు ఆర్డర్ పెడుతూ ఉంటారు, అయినా వీళ్ళు వెళ్ళి సప్లై ఇవ్వరు. మీరు కావాలంటే అడగండి షాప్ వాళ్ళకి, ఎండాకాలం అంత డిమాండ్ ఉంటుంది. నెలకి 2 నుంచి 3 లక్షలు కూడా ఎర్న్ చేస్తారు. సో డీజిల్ ఖర్చులు అన్నీ పోను, నేను చెప్తున్నాను డీజిల్ ఖర్చులు పోని. ఓ రోజుకి ఒక 15 నెలకి ఒక 40,000 తీసేయండి డీజిల్ ఖర్చులకి, 50,000 కూడా తీసేయండి, 1,50,000 ఉంటుంది కదా. సో మంచి బిజినెస్ ఇది. ఇంకా పెద్ద మొత్తంలో సప్లై ఇస్తే ఇటువంటి స్టాక్ పాయింట్ పెట్టుకొని సప్లై ఇవ్వడంతో పాటు ఇలా ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి, రిటైల్ వాళ్ళు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, ఇస్తే కాకపోతే ఆటో కిరాయి మనం కట్టుకోవాలి. మినిమం ఒక 15 కేసులు 10 కేసులు అలా ఇస్తే ఆటోలో వేసి మన షాప్ అడ్రస్కి పంపిస్తాను అని చెప్పారు. సో మీరు మీ ప్రాంతంలో చూడండి ఇటువంటి స్టాక్ పాయింట్ ఎక్కడ ఉందనేది, ఓకేనా. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా ప్రముఖ కంపెనీ వాటర్ బాటిల్ రిటైల్లో 20 రూపాయలు అమ్ముతున్నారు, వీళ్ళ దగ్గర 10 రూపాయలే అనమాట, వీళ్ళ దగ్గర 10 రూపాయలే. సో మీకు అది కూడా రేట్ కనుక్కొనే చెప్తున్నాను నేను. కనుక ఒక బాటిల్ మీదే 10 రూపాయలు అంటే మనం 2 రూపాయలు తీసుకొని షాప్ వాళ్ళకి 8 రూపాయలు ఇవ్వచ్చు. మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్. నెలకి 2 లక్షలు, కరెక్ట్గా 7 నెలల్లో 14 లక్షలు ఎర్న్ చేయొచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్ డీలర్షిప్ అంటే ఇప్పటికిప్పుడు వెంటనే అవ్వకపోవచ్చు, కాస్త టైం పట్టుద్ది, ఎందుకంటే పోటీ విపరీతంగా ఉంటుంది. కాకపోతే ఇటువంటి స్టాక్ పాయింట్ అనుకోండి మీరు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద మొత్తంలో మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి. ఎక్కడో యాక్చువల్లీ గుడౌన్ అయితే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, అలా మీరు తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఇటువంటిదన్నీ మెయిన్ సిటీ మెయిన్ మధ్యలోనే ఉండాలి అన్నమాట, అందరికి అందుబాటులో ఉండాలి. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫంక్షన్లకి క్యాటరింగ్లకి పెద్ద మొత్తంలో వచ్చి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే 1000 మంది వస్తారు, 1000 బాటిల్స్ ఎగిరిపోతాయి అనమాట, ఇంకా ఎక్కువే తీసుకొని వెళ్తారు. చెప్తున్నా ఎగ్జాంపుల్. దీంట్లో ఫుల్ ప్రాఫిట్ ఉంది.
ఈ రేట్లు ఏమి నేను సొంతంగా చెప్పింది కాదు, ఓకేనా, నాకు నేను ఊహించుకొని వాళ్ళ దగ్గర రేట్లు అడిగి ఆ రేట్లే మీకు చెప్తున్నాను. వీళ్ళు అంటే వాటర్ బాటిల్ చూడండి, వాటర్ బాటిల్ మీరు నేను ఎన్నోసార్లు చూశాను, మినీ ట్రక్లో వాటర్ బాటిల్ వరకే సప్లై ఇస్తారు. ఎందుకంటే అంత ప్రాఫిట్. ఈ 10 రూపాయలు వాటర్ బాటిల్ మనకి షాప్కి వచ్చేస్తే, మా ఫ్రెండ్ది రెస్టారెంట్ ఉంది, ఆ షాప్కి వేస్తే 13 రూపాయలకి వేస్తారు వాటర్ బాటిల్. అంటే 3 రూపాయలు ప్రాఫిట్ పెట్టుకుంటున్నారు. ఏది వ్యాన్లో వేసేవాళ్ళు. రోజుకి 500 వాటర్ బాటిల్ వేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా ఎండాకాలం అంటే 1000 వాటర్ బాటిల్ వేస్తారు. అంటే వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ నేను చెప్తున్నా, 2 రూపాయలు 3 రూపాయలు పోటీని బట్టి పెట్టుకుంటారు. అంటే 3000 నుంచి 2000 వాటర్ బాటిల్లోనే, నెలకు 60,000 వాటర్ బాటిల్లోనే ఉంటాయి. 7 నెలలు ఎండ. యాక్చువల్లీ ఎండాకాలం అంటే 3-4 నెలలు ఉండాలి, మీకు అందరికీ ఐడియా ఉంది. సో అక్టోబర్ వచ్చేదాకా కూడా అసలు వర్షాలు కూడా తగ్గిపోయి ఎండే విపరీతంగా ఉంది. కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. మీ ప్రాంతంలో ఎక్కడ ఇంత పెద్దది అంటే స్టాక్ పాయింట్ పెట్టుకొని ఉన్నారో మీరు చూడండి, మీ జిల్లాలో చూడండి. మీరు అందరూ ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళలేరు కదా, మీ జిల్లా కేంద్రంలో ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఇది తీసుకొని వెళ్ళి ఒక టౌన్ కానీ లేకపోతే మీ ప్రాంతంలో కానీ పెట్టుకోండి. చక్కగా ఇది అన్ని డిస్ప్లే ఈ విధంగా బయట కనిపించాలి, కనిపిస్తేనే వాళ్ళు జనాలకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.